గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమే అవుతాం. అదృష్టాన్ని నమ్ముకోకు. అది ఏ వ్యక్తిని తెలివిగలవాడిగా మార్చలేదు. మీ అపజయాలను తప్పటడుగులు అని ఎప్పుడు అనుకోకండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇతరుల జీవితాల గురించి ఆరా తీయడంలో ఉన్న ఆరాటం వారి జీవితాలను సరిదిద్దుకోవడంలో లేకపోవడమే మనిషి పతనానికి కారణం. అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి, నెరసిన జుట్టును బట్టి రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. అడగాలనుకున్నది అడిగేయడం, చెప్పాలనుకున్నది చెప్పేయడం చేయగలిగిన స్వేచ్ఛను పొందగలిగితే ఆ స్నేహబంధం గాఢంగా ముడిపడినట్టే. తగిలిన దెబ్బనైనా మరచిపోవచ్చు, కానీ జీవితంలో పొందిన మేలును మాత్రం ఎప్పటికీ మరచిపోకూడదు. చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు. మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. బ్రతికితే సింహంలా బ్రతకాలి. అది ఎప్పుడు సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. చేతకాని వాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, సంవత్సరాలు కూడా మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైన అవుతుంది, లేదా అజ్ఞానమైన అవుతుంది. ప్రతీకారం చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి. నీ జీవితమే నీకు గురువు, ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఎవ్వరూ దురదృష్టవంతులు కారు, కానీ ఆ బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ లేనివారే అసలైన దురదృష్టవంతులు. నటనతో కూడిన బంధాల కోసం క్షణకాలం కూడా ఎదురు చూడకు. నిజాయితీతో కూడిన బంధాల కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పులేదు. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. ఎదుటివారు నీకు ఇచ్చే మర్యాదను బట్టి వారి పట్ల నీ ప్రవర్తన ఉండాలి. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. కష్టాల్లో ఉన్నప్పుడు అవకాశం కోసం మాత్రమే చూడు. నమ్మకం అనేది నీటిపై నావ లాంటిది. అది ముంచగలదు, లేదా దరి చేర్చగలదు. స్నేహం ఒకవైపే ఉంటే జ్ఞాపకంగా ఉండిపోతుంది, ఇద్దరి మనస్సులో ఉంటే బంధంగా నిలబడుతుంది. విమర్శలన్నింటిలోకి ఉత్తమమైనది ఆత్మవిమర్శ. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. ఈ సమాజంలో పడిపోతుంటే ఆపేవారి కన్నా కాళ్ళు అడ్డుపెట్టి పడగొట్టేవారే అధికంగా ఉన్నారు. ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు ఏమో, కానీ గట్టి నోరు లేకపోతే బ్రతకలేం. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు, ఓపిక లేనివాడు గెలవడమూ జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పుడూ వదిలి వెళ్ళదు. జీవితం, సముద్రం, ఈ రెండు దూరం నుండి చూడడానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. ఏది పట్టుకోవాలో కాదు, ఏది విడిచిపెట్టాలో కూడా తెలిసినప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు. నిజాయితీ అన్నది అత్యంత విలువైన బహుమతి. నేలబారు మనుషుల నుంచి దాన్ని ఆశించవద్దు. ప్రతి దానికి సర్దుకుపోవడం కూడా మంచిది కాదు. ఉన్నదానితో సర్దుకుపోవడానికి అలవాటు పడితే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. దేశంలో మోసం చేయలేని వృత్తి, మోసం చేయలేని మహర్షి ఒక్క రైతు మాత్రమే. చదువురాని అమ్మైనా బిడ్డకు బుద్ధి చెప్పగలదు. డబ్బు లేని అమ్మైనా పిల్లల కడుపు నింపగలదు. కాళ్ళు లేని అమ్మైనా బిడ్డకు నడక నేర్పించగలదు.
కళ్ళు లేని అమ్మైనా బిడ్డకు వెలుగుదారి చూపగలదు. అవరోధాలను లెక్క చేయనిది అమ్మ ప్రేమ ఒక్కటే. 100 మంది స్నేహితులు ఉండటం గొప్ప కాదు, 100 సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప. మనం ఏమి చేసినా శ్రేష్టంగా చెయ్యగలగాలి. దానికి అహంకారంతో ఎలాంటి సంబంధమూ లేదు. పువ్వులా నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు, కానీ ముళ్ళులా గుచ్చే బాధను ఎవ్వరూ చూడరు. ఇంట్లో పెద్దవాళ్ల చేతుల్లో నిర్ణయాలు ఉన్నంతవరకు ఆ ఇల్లు ముక్కలవ్వదు. ఎప్పుడైతే ఆ ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు అయ్యామని అనుకుంటారో అప్పుడు ఆ ఇల్లు ముక్కలవ్వడానికి పెద్దగా సమయం పట్టదు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, ఏమైనా అవని అనే తెగింపు అయినా ఉండాలి. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నింటికీ నేనున్నానని నువ్వు ముందుకెళ్ళు. ఆ ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వారిని ఎప్పుడు కూడా మరవకూడదు. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దానిని వృద్ధి చేయడానికై ఉండాలి. పోరాడాలి, శక్తి ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు. పెదవులకు సత్యం, కళ్ళకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. ఏది మరచిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలి, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి పట్టించుకోకూడదు తెలిసినవాడు ప్రశాంతంగా జీవిస్తాడు. చదువుల్లో మాత్రమే ఉంటే సరిపోదు, అన్ని రకాల స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మనం ముందుకు వెళ్ళటం కష్టం. ఆ రోజుల్లో పిలిచి జాబులు ఇచ్చేవారు, ఈ రోజుల్లో మనం ఎంత బ్రతిమాలినా నో అంటున్నారు. చాతుర్యం వల్ల కష్టాలను అధిగమించవచ్చు, సోమరితనం వల్ల కష్టాలను కొని తెచ్చుకోవచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండండి, లేకపోతే ప్రతిరోజు చిన్నపాటి యుద్ధం చేయాలి ప్రతి దానికి. నేడు ఉన్న కష్టం రేపు ఉండదులే అనే ఆశతో బ్రతికేయడమే జీవిత రహస్యం. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన బలం ఏమిటో. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏమిటంటే ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవడం. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనుకగా, మూర్ఖునికి దగ్గరగా ఎప్పుడూ నిలవకూడదు. జీవితం అనేది పారే నది లాంటిది. ఒక చోట ఆగిపోతే నీరు మురికి అవుతుంది. అలాగే జీవితం కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచాన్ని చూడగలం. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కంటిలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. ఆడంబరాలను చూసి మనుషులను అంచనా వేయకండి. అత్యంత తెలివైన వాడు నిరాడంబరంగానే ఉంటాడు. అతి సంపన్నుడు సాధారణంగా కనిపిస్తాడు. కాలంతో పోరాడి తన అదృష్టాన్ని తానే మార్చుకునే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధిస్తాడు. కలలు కన్నంత సులభంగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితంను పూర్తిగా మార్చేస్తుంది. నేను సంతోషంగా ఉన్నానంటే నాకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నాకు ఉన్నాయని. సలహా ఇవ్వడం చాలా సులభం, కానీ వాటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. తెలియని విషయం నేర్చుకోవడానికి సిగ్గుపడితే జీవితాంతం చేతకాని వాడివిగా మిగిలిపోవాల్సి వస్తుంది. చిరునవ్వు అనేది ఎంత క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి లాంటిది. దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. నీ దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన పతనం మొదలవుతున్నట్లు లెక్క. ఎదుటివారిని అంచనా వేసే ముందు నిన్ను నువ్వుగా ఆత్మపరిశీలన చేసుకో. నీ సామర్థ్యం తెలిసి మసలుకుంటే ఆరోగ్యవంతమైన పోటీతత్వం అలవడుతుంది. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు. నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించలేదు. రబ్బరు పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవరూ దగ్గరకు రారు.
ఒంటరిగా బ్రతకగలిగిన వాడు అందరికన్నా శక్తివంతుడు. క్రమశిక్షణ, ఏకత్వం అనే 2 అంశాలు దేశానికి నిజమైన బలం. తండ్రికి భవిష్యత్తుకు భయపడనివాడు జీవితంలో పైకి రాలేడు. ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది, పగ ఉన్న చోట నాశనం ఉంటుంది. మానవత్వం ప్రదర్శించేవాడు, ఔదార్యం వ్యక్తం చేసేవాడు నిజమైన గొప్ప వ్యక్తి. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. నీడను ఇచ్చిన చెట్టును, అన్నం పెట్టిన చేతిని ఎవరు మరచిపోకూడదు. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. మన దగ్గరి వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దెబ్బ కొడితే మనం విలవిలలాడుతామో. అందుకే మనసు మీద కొడతారు చాలామంది. ఆకు ఈరోజు రాలిపోవచ్చు కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరవకు. గతంలో నీకు సహాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరవకు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఒకరిని అనుసరించి ఓడిపోతే గొర్రె అని, సొంతంగా ప్రయత్నించి ఓడిపోతే పొగరు అని ఫలితాన్ని చూసి పలికే నోర్లు పట్టించుకోకు.